ఓవైపు గజరాజులు ఘీంకరిస్తున్నాయి, గ్రామాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో రైతులకు కంటిపై కొనుకు లేకుండా పోతుంది. లేటెస్ట్ గా పొంగనూరు నియోజకవర్గం సోమలలో రైతుపై దాడి చేసి ఏనుగు గుంపు చంపేశాయి. మరోవైపు చిరుతలు ఊళ్లపై పడుతున్నాయి. తిరుమలలో అయితే భక్తులు ప్రయాణికులపై దాడులకు దిగుతున్నాయి. ఫలితంగా చిత్తూరు జిల్లాలో ప్రజల్ని వన్యప్రాణులు టెన్షన్ వెంటాడుతుంది. చిత్తూరు జిల్లాలో గజరాజుల దాడులు పెరిగిపోతున్నాయి. సరిహద్దులోని అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న ఏనుగులు సమీప గ్రామాలపై పడుతున్నాయి. ముఖ్యంగా పంట పొలాలని ధ్వంసం చేస్తున్నాయి. వాటికి కాపలా కాస్తున్న రైతులను చంపేస్తున్నాయి. దీంతో పొలాలకు వెళ్లాలంటే రైతులు బెంబేలెత్తుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో గజరాజులు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. సోమల మండలం కొత్తూరు వద్ద రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో పొలం పనులు చేస్తున్న రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. రైతు మృతదేహం దగ్గర 16 ఏనుగుల గుంపు తిష్ట వేసింది. 3 రోజుల నుంచి ఏనుగులు అక్కడే ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీల సహాయంతో ఏనుగులను తరమడానికి ప్రయత్నిస్తున్నారు. తమపై ఏనుగుల గుంపు ఎక్కడ దాడి చేస్తుందో అన్న భయం గ్రామస్తులను వణికిస్తోంది. గజరాజుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరిమి వేశారు అటవీశాఖ అధికారులు. ఏనుగుల గుంపు తరచుగా వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఏనుగుల దాడుల్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. తిరుమల బాలాజీ నగర్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నివాస ప్రాంతాలకు దగ్గరలో చిరుత కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమపై దాడి చేస్తుందో అన్న భయం వారిని వణికిస్తోంది. తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్డుపై కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తోంది. రాత్రి బైక్పై వెళుతున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నించింది చిరుత. త్రుటిలో ప్రయాణికులు చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు. వెనుక కారులో వస్తున్న మరికొందరు ప్రయాణికులు ఈ వీడియోను రికార్డ్ చేశారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.